ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మనం ఆరాధిస్తున్న దేవుడు జయశీలుడు. చెప్పండి వాడితో. ఆయన బిడ్డలమైన మనం ఎవరమే? జయించేవారమే. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే మనం జయించాలని. మనము జయించాలి, జయం పొందుచు ముందుకు సాగిపోవాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దాని స్తోత్రాలు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎవరు? జయించిన వాడు. ఏం జయించాడు ఆయన? ఒకటి, పాపమును జయించాడు. రెండవది, లోకమును జయించాడు. మూడవది, మరణాన్ని జయించాడు. నాలుగవది, సాతానును కూడా జయించాడు. ఆయన అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఈ సంవత్సరం అంతా దేవుని బిడ్డలమైన మనము జయించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. జయించుచు విజయ పదములో సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఎలా ఉంటే మనం జయించగలమో అనే విషయాలు చెప్తాను మీకు. దాని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుచుకుంది ఓడిపోవటానికి కాదు. ఓడిపోవటానికి కాదు. కొంతమంది అంటారు చూడండి, ఏమని? మీ నాన్న చాలా గొప్పోడురా, కానీ నువ్వేంది ఇట్లా అయ్యావో అంటారు. అర్థమైందా? పులికి పులి బిడ్డ పుట్టిద్ది, సింహానికి సింహం బిడ్డ, కాకికి కాకి బిడ్డ, మనిషికి మనిషి బిడ్డ. అలాగే జయించిన ఆ యేసయ్యకి మనము ఎలాంటి పిల్లలమై ఉండాలి? జయించిన వారమై ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. పండిత పుత్ర పరమ సుంఠ అని ఒక సామెత ఉంది. అంటే తండ్రి పండితుడు, ఆయన బిడ్డలమైన మనము పరమ సుంఠలాగా ఉండకూడదు. ఆయన జయించిన ప్రకారము మనమును జయిస్తూ ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరంలో ఎక్కడ ఓడిపోకూడదు మీరు. దాని స్తోత్ర. అయ్యా జయించమంటున్నారు కదా అని మీరు ఎవరితోనో పోట్లాడి పెట్టుకొని వాళ్ళ మీద గెలవమని కాదు అక్కడ అర్థం. ఎవరి మీద యుద్ధం చేయమని కాదు. మనము గెలవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో మనం గెలుపొంది విజయోత్సవాలతో మనం ముందుకి సాగిపోవాలి. దాని స్తోత్రం కలుగునగాక. అందుకని దేవుడు మనల్ని జయించటానికి ఆయన పిలిచాడు. దాని స్తోత్రం కలుగునగాక. మీరు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 8వ అధ్యాయాలు మీరు చదివితే, నా ప్రియమైన బిడ్డలారా, వారు యొర్దాను నదిని విశ్వాసముతో చీల్చారు, యెరికో గోడలు కూల్చారు. చెప్పండి. విశ్వాసముతో యొర్దాను నదిని, నేను అడిగినప్పుడు చెప్పండి, యొర్దాను నదిని చీల్చారు, యెరికో గోడల్ని కూల్చారు. దాని స్తోత్రం కలుగునగాక. చీల్చిన వారు, కూల్చిన వారు జయము పొందవలసిన భూమిలోకి వచ్చిన తర్వాత ఓడిపోయారు. దాని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అందరు నాకెళ్ళి చూడాలి. తలల నేలకేం మాకండి. తలల నేలకేస్తే నాకు ఇష్టం ఉండదు అసలుకి. ఇటు చూడండి. చదవగలిగినప్పుడు బైబిల్ మాత్రం చూడండి, మిగతా సమయంలో చూడండి. హల్లెలూయా. ఇప్పుడు సముద్రాన్ని దాటారు, యొర్దాను నది చీల్చారు, అలాగే యెరికో గోడలు కూల్చారు.
ఇప్పుడు వాళ్ళు ఏ భూమిలోకి వచ్చారు? దేవుడు వాగ్దానం చేసిన వాగ్దత్త భూమిలోకి వచ్చిన తర్వాత ఓడిపోయారు. ఒక ప్రశ్న ఇక్కడ చూడండి, ఓడిపోవలసిన చోట గెలిచారు, గెలవలసిన చోట ఓడిపోయారు. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది మన ఏరియా కాదు, ఇక్కడ మనకు విరోధమైన వాళ్ళు మనల్ని ఏదైనా చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ ఆ భయము గిలి అనేది ఉంటుంది. కానీ మన ప్రాంతం వచ్చినప్పుడు మన వాళ్ళు ఉంటారు, మనకి బలం ఉంటుంది, మనకు శక్తి ఉంటుంది, మనం ఏదైనా చేయగలం. కానీ ఇక్కడ ఎట్టుందంటే విరోధులను చోట గెలిచారు, అన్ని వాళ్ళ సొంతమైనటువంటి ప్రాంతంలో ఓడిపోయారు. ఎందుకని? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. గెలవలసిన చోట ఓడిపోయారు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు వారి జీవితంలో ఎన్నో సంవత్సరాలు పొడిగిస్తున్నాడు, నెలలు పొడిగిస్తున్నాడు, వారాలు పొడిగిస్తున్నాడు. ఇదిగో వస్త్రాలు కొత్తవే కానీ జీవితం పాతదే, బుద్ధి పాతదే, స్వభావం పాతదే, గుణాలు పాతవే. కొత్త సంవత్సరం వచ్చిందని మురిసిపోతున్నారేమో మీరు. కొత్త సంవత్సరం వచ్చిందని బాధపడాలా? ఎందుకు చెప్పమంటారా? మన ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం డిలేట్ అయిపోయింది. నేను స్తోత్ర 40 సంవత్సరాలు ఆయుష్ ఉన్న వ్యక్తికి ఒక సంవత్సరం పోయింది. ఉంది ఎంత ఇప్పుడు? 39. 30 సంవత్సరాలు ఉన్నవాడికి ఒక సంవత్సరం డిలేట్ అయింది, 29 ఉంది. 20 సంవత్సరాలు ఉన్నవాడికి ఒక సంవత్సరం డిలేట్ అయింది, 19 ఉంది. నువ్వు ఇంకా 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 ఓడిపోయే స్థితిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఈ సంవత్సరమైనా నువ్వు గెలిచి విజయ పతాకం ఎగరేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గెలవాలి, ఓడిపోకూడదు బిడ్డలో. అది గెలిస్తే ఆయన చూసి మురిచిపోవాలని. దాని స్తోత్ర. ఎప్పుడు గెలుస్తాం, ఎప్పుడు ఓడిపోతాం అన్నవి ఈ 2 అంశాలు మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత చాలా మంది నా ప్రియమైన బిడ్డలారా ఏమయ్యారంటే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నారు. సనుగుళ్ళు గొనుగుళ్ళు ప్రారంభించారు. అంటే ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే వారు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఓడిపోవడానికి గల కారణాలు చెప్తున్నా ఏనండి. ఒక దేవుని బిడ్డ ఎప్పుడు ఓడిపోతాడంటే దేవుని వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి ముందు. అంటే ఆయన ఉద్దేశాన్ని ఎరగాలి. మీ పట్ల ఒక ఉద్దేశం, నా పట్ల ఒక ఉద్దేశం, మనందరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. నా పట్ల అసలు దైవ చిత్తం ఏంటి అన్నది నేను తెలుసుకోకుండా నేను అడావుడి చేశాను అనుకోండి, ఖచ్చితంగా ఓడిపోతా. అందుకని నా పట్ల దేవుని చిత్తం ఏంటన్నది స్పష్టంగా ఎరిగి ఆ దిశగా నీ ప్రయాణం చేస్తే దేవుడు నాకు అన్ని విధాలుగా సహాయమో చేస్తాడు. తను స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే నా ప్రియమైన బిడ్డలారా, వారు దేవుని వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలుసుకోవట్లా. దేవుడు మమ్మల్ని ఎందుకు ఐగుప్తులో నుండి 10 అద్భుతాలు చేసి బయటికి నడిపించాడు? ఎందుకని 200 అడుగుల లోతు కలిగిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు? ఎందుకని యోర్దాను నదిని దేవుడు చీల్చాడు, ఏకరాశిగా మార్చాడు? చివరికి 4 రథాలు వెళ్ళగలిగినంత మందములో ఉండే, అంటే ఒక బైపాస్ రోడ్డు అంత ఉంటుంది ఎరికో గోడ మందం, అంత మందం కలిగిన ఆ ఎరికో గోడల గోలు కూల్చి మాకు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడే, ఆయన బిడ్డలమైన మేము జయం పొందాలనే కదా అని వాళ్ళకి గ్రహింపు కలిగిందా? ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, అనేక రోగాల్లో నుండి, అనేక కష్టాల్లో నుండి, అనేక కన్నీళ్ళలో నుండి, అనేక ఆర్థిక ఇబ్బందుల నుండి, అనేక సమస్యల నుండి దేవుడు నిన్ను ఎక్కించి నిన్ను పైకి లేపి ఆ సమస్యలనే చిక్కుముడుల నుండి బయటికి తీసుకొస్తున్నాడు. అంటే నీకు గ్రహింపు కలుగుతుందా? గ్రహింపు ఉందా? ఎంత ప్రేమిస్తున్నాడు నా దేవుడు, ఎంతగా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది నేను చెయ్యగలను
ఆ చేయలేను అనే ఆ అపనమ్మకములో నాకు చేయటానికి శక్తినిచ్చాడు. నేను ఇది పొందలేననుకున్నా పొందే కృపనిచ్చాడు. ఇది సాధించలేననుకున్నా సాధించే కృపనిచ్చాడు. ఎన్నో మహోపకార్యాలు, అద్భుతాలు నా జీవితంలో ప్రభు చేశాడు. ఎన్ని చేసినా ఇంకా 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 దేవుని వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోకపోతే దేవుడు బాధపడతాడు. స్తోత్రాలు చెప్పండి. ఒక వ్యక్తిని మీరు బాగా అభిమానించి, బాగా ప్రేమించి, బాగా శ్రద్ధ చూపినప్పుడు ఆ వ్యక్తి కొంచెం కూడా మీ గురించి ఆలోచించకపోతే, కొంచెం కూడా మిమ్మల్ని పట్టించుకోకపోతే మీకేమనిపిస్తుంది? ఇంతగా అభిమానించడం వేస్ట్, ఇంతగా ప్రేమించడం వేస్ట్, ఇంతగా రక్షించడం వేస్ట్. ఈ కృతజ్ఞత లేని వ్యక్తి, ఇదిగో ఏమాత్రం గ్రహింపు లేని వ్యక్తితో నాకేం పని అని దేవుడు అని మనుషులు కొంతమందిని వదిలే ప్రమాదం ఉంది. అదే రీతిగా దేవుడు మనలో కూడా విడిచిపెట్టే ప్రమాదం ఉంది. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇన్ని చేస్తున్నా దీని వెనకాల ఆయన ప్రేమను గుర్తుపట్టకుండా వాళ్ళు సనుగుతూనే ఉన్నారంట, ఇంకా గొనుగుతూనే ఉన్నారంట, ఇంకా ఆయన దుఃఖపరుస్తూనే ఉన్నారంట, ఇంకా బాధ పెడుతూనే ఉన్నారంట. వారు ఓడిపోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని, ఉద్దేశాన్ని, వ్యక్తిత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. తెలుసుకోలేకపోయారు. దావీదుతో దేవుడు అంటాడు, నా చిత్తానుసారుడైన మనుష్యుడు. దావీదు ఎవరు? హూ ఇస్ దావీద్? ఎవరు దావీదు? నా చిత్తానుసారుడైన మనుష్యుడు. అపోస్తుల కార్యంలో ఉంటుంది చూడండి. నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట? దేవుని స్తోత్రం కలుగునుగాక. 13:22 క్షమించండి, అపోస్తుల కార్యం 13:22. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. చూడండి, నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూడండి, అతడు నా ఉద్దేశం అంటే ఇప్పుడు దావీదు దేవుని వ్యక్తిత్వాన్ని గుర్తుపట్టాడు. దావీదు దేవుని ఉద్దేశాలను గ్రహించాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాయనండి. భర్త ఉన్నాడు, భార్య ఉంది. భర్త భార్యని ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నోసార్లు మందలించాడు, ఎన్నోసార్లు గద్దించాడు. ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని. అంటే భర్త యొక్క వ్యక్తిత్వము, భర్త యొక్క ఉద్దేశము, భర్త యొక్క ఇష్టము భార్య ఎరిగి ఆ విధముగా ప్రవర్తించకపోతే భర్త ఏం చేస్తాడు? బాధపడతాడు. ఎన్నిసార్లు చెప్పాలి? అదే ఇక్కడ గ్రహించిన భార్య అయితే ఏమంటది? ఏం చేసింది? నా భర్తను ఎందుకు బాధ పెట్టాలి? ఆయనకి నచ్చినట్టు ఉందాములే, ఆయనకి నచ్చినట్టు ఉందాములే. ఏమైంది? నా కోసం ఆయన కోసం నేనేగా బ్రతుకుతుంది, ఎందుకు ఆయన బాధ పెట్టడం? ఆయన చెప్పినట్టే ఈ డ్రెస్సులు వేస్తా, ఆయన చెప్పినట్టే వంటలు చేస్తా, ఆయన చెప్పినట్టే మాట వింటాలే అంటే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ఆ భర్త ఎంత సంతోషపడతాడు. ఇప్పుడు అదే రీతిగా దేవుడు ఉద్దేశాన్ని ఎరిగిన వాడు దావీదు కనుక దావీదు యందు దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. దావీదుని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. దావీదుని దేవుడు బాగా ప్రేమిస్తున్నాడు. అందుకని శాశ్వతమైన కృపను దావీదుకి దేవుడు రోజు దేవుణ్ణి ఏమడగాలి మనం? అయ్యా, సంవత్సరాలు గడిచిపోతున్నాయే, నా పట్ల నీ ఉద్దేశం నాకు తెలియపరచండి. ఆ రీతిగా నేను ఉండటానికి ఇష్టపడతాను ప్రభా, ఆ రీతిగా ఉండటానికి ప్రయత్నిస్తానయ్యా, అట్లా నేను నడుచుకుంటాను ప్రభా అని నువ్వు పూర్తిగా అప్పగించుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషపడి దావీదుతో చెప్పిన మాట మనతో అంటాడు. దావీదు ఏమంటున్నాడు? నా ఇష్టానుసారుడైన, చెప్పండి, అతని ఇష్టం కాదు నెరవేరుతుంది, నా ఇష్టమే అతని ఇష్టం. ఆమేన్. నీకు అర్థమైందా? నా ఇష్టమే. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు
అబ్బాయిని అమ్మాయిని ఎదురుగా పెట్టి, అమ్మా అబ్బాయి అంటే నీకు ఇష్టమా అంటే, నాదేం లేదు మా అమ్మ వాళ్ళ ఇష్టమే అంటారు లేదా? మా అమ్మ వాళ్ళ ఇష్టమే, మా ఇష్టం, దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? తనకిష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఇష్టమో తన ఇష్టముగా భావించుకుంటుంది. దేవుని స్తోత్రం. పిల్లలను కూడా కొంతమంది పిల్లలు రే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే, లేదు మమ్మల్ని అడగాలి, మమ్మల్ని ఇష్టమే నా ఇష్టము. చదువుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అంటే వాళ్ళకి కొన్ని ఇష్టాలున్నా తల్లిదండ్రుల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, పెద్దవాళ్ళ కొరకు వాళ్ళ ఇష్టాలను చంపుకొని అవతలను బాధ పెట్టకుండా ఉండటానికి పూర్తిగా ఎవరైతే ఈ త్యాగం చేస్తారో వారిని ఏమంటారంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. దొండకాయ కూర అంటే నీకు ఇష్టం, భర్తకి బెండకాయ కూర ఇష్టం. ఇప్పుడు నీకు ఇష్టమైన దొండకాయ కూర చేసుకోకుండా ఎవరు ఇష్టం నెరవేరుస్తావాడా? భర్తకి ఇష్టమైన బెండకాయ కూర చేస్తావు. ఏంటంటే ఆయనకి అది ఇష్టమమ్మా, దాని స్తోత్రం. నీకు గోంగూర పచ్చడి ఇష్టం, ఆయనకి దోసకాయ పచ్చడి ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తావు? ఆయన ఇష్టం కోసం దోసకాయ పచ్చడి చేస్తాం. ఇక్కడ దావీదు తన ఇష్టాలను నెరవేర్చుకోకుండా ఏం చేస్తున్నాడు? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. నీకు ఇష్టమైనవి నాకు తెలియపరచయ్యా, నిన్ను సంతోషపెట్టి నాకు తెలియపరచు ప్రభా. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించే ఇస్సాకుని నేను చూపించే మోరియా పర్వతం మీదకి వెళ్ళి దహన బలిగా అర్పించమన్నప్పుడు ఇక్కడ ఇస్సాకుని అబ్రహాం ఎంత ప్రేమించాడు? నీకు ఒక్కగానైనా ఒక్క కుమారుడు అంటాడు చూడండి. 22 ఆదికాండం 22 అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుందండి. అబ్రహాం పిలిచినప్పుడు పరిశోధించెను. అక్కడ చూడండి, చిత్తము ప్రభు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చిత్తం అంటే ఏంటి? చచ్చినా బ్రతికినా కీడైనా మేలైనా నీ మాటకు లోబడతాను అనే అర్థం వస్తుంది అన్నమాట చిత్తం అంటే. తనకు ప్రియమైన కుమారుని బలిమంటే అబ్బో నా వల్ల కాదు ప్రభా అని ఎదురు మాట్లాడా? ఈ రోజున దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది దేవుని బిడ్డలలో చెప్పాలి మీరు? ఈ రోజు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? దాని స్తోత్రం కలుగునగాక. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావంటే ప్రతి విషయంలో ఓడిపోతూ ఉంటావు, ప్రతి విషయంలో ఓటమి పాలవుతావు, ప్రతి విషయంలో నువ్వు తలదించుకునే పరిస్థితులు వస్తాయి. అలా కాకుండా నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చావనుకో ప్రతి చోట దేవుడు నిన్ను గెలిపిస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు బలహీనుడు కావచ్చు, ఆయన బలవంతుడై నీ పక్ష నిలబడి ఆయన యుద్ధము చేసి నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. గొలియాతు మీదకి దావీదు వెళ్ళటం అనేది సాధ్యమైన విషయమేనా? కాదు. దావీదు చిన్నవాడు, గొలియాతు అంత పెద్దవాడు. కానీ ఇశ్రాయేల్ దేశంలో సౌలు సైన్యము కానీ సౌలు ఎక్కున్న సైన్యాధిపతులు కానీ ఎవరో జయించలేని గొలియాతుని దేవుని ఇష్టానుసారుడైన దావీదు నేల కూల్చేశాడు. కారణం ఏంటి? అక్కడ దావీదు అంటాడు, యుద్ధము నేను చేయలేదు, యుద్ధం ఎవరు చేశారు? యెహోవా. ఈ రోజున నీకై నువ్వు ప్రయత్నాలు చేస్తే ఏది అవ్వదో. నువ్వు దేవుని ఇష్టం నెరవేర్చు, నీ ఇష్టాలు దేవుడు నెరవేరుస్తాడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరి ఇష్టం నెరవేర్చాలి? చాలామంది మాకు అవ్వట్లేదు అన్నయ్య, ఆడికి పోయిన ఓడిపోతున్నావు అన్నయ్య. నీ ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతా ఉంటే ఓడిపోక ఏం చేస్తావు? ఇక నీ ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతా ఉంటే నీ ఉద్దేశాలు నువ్వు నెరవేర్చుకుంటుంటే ఓడిపోక ఏడ గెలుస్తావు నువ్వు? దేవుని స్తోత్రం. అసలు దేవునికి ఇష్టం ఏంటన్నది ఆలోచించు. నీకు కష్టమైనా సరే బాధైనా సరే లోబడి దేవుని ఇష్టం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అది తెలుసుకున్నప్పుడు
నువ్వేది పట్టుకున్నా అది బంగారం అయిపోద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ అందరికీ ఈ సీక్రెట్ చెప్తున్నానండి. మీరు దేనిలోనైనా రాణించలేకపోతున్నారంటే అది తప్పు దేవుడిది కాదు, నీదే. ఇప్పుడు దావీదు ఇంత గొలియాతు నువ్వు ఎలా ఓడించగలిగావంటే ఆ మాటకి దావీదు అంటాడు, నేనెందుకు ఓడించా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధం ఎవరిదే? కత్తి పట్టుకొని నిలబడలే నేను అక్కడ, బల్యం పట్టుకొని నిలబడలేదు అక్కడ, ఫిరంగి పట్టుకొని నిలబడలేదు. నా చేతులను పట్టుకొని ఆయన చేశాడు యుద్ధం. ఆమేన్. అక్కడ ఒడిసెలతో రాయేసింది కూడా నేను కాదు, నేను పట్టుకున్నా అంతే. వేటిలోకి వెళ్ళి నేనేం చేశా? 5 రాళ్ళు ఏరుకున్నది మాత్రమే మీకు తెలుసు. ఆ ఏటులో మోకాల నుంచి దేవుణ్ణి అడిగాను, అయ్యా యుద్ధంలో జయమిస్తావా ఇవా, వెళ్ళమంటావా? లేదంటే దేవుడు అన్నాడు, నువ్వు నిలబడు, నీ వెనకాల నేను నిలబడి నేను నిన్ను గెలిపిస్తాను అన్నాడు. ఆ విశ్వాసముతో, ఆ నమ్మకముతో, ఆ ధైర్యముతో నేను వచ్చి అక్కడ నిలబడ్డా. ఆయన నన్ను వాడుకున్నాడు అక్కడ, అంతే. ఇక్కడ ఘనత అయింది కానీ నాది మాత్రం కాదు. ఇప్పుడు దావీదు దేవుని ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు గనుక దేవుడు అతన్ని ఘనపరిచాడు. దాని స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటాం, అర్థమైందా? ఆ మధ్య ఒక ఆదివారం ఒక అమ్మాయి రాల, 2 వారాలు రాలే, 3 వారాలు రాలి. నేను అడిగే ఏందమ్మా అంటే, మా ఆయన ఆదివారమే మాంసం తెస్తున్నాడు అన్నయ్యా అన్నది. ఆదివారమే మాంసం తెస్తున్నాడు అన్నయ్యా. అయ్యా ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి వండుతానని చెప్పొచ్చు కదా అంటే, నేను చెప్పలేదు అన్నయ్య, ఆయన తెస్తున్నాడు అన్నయ్య, నేను వండుతా ఉన్నాను అన్నయ్య, పిల్లలు అందరం తింటా ఉన్నాం అన్నయ్య. నేను స్తోత్రం. అంటే నీకు దైవ సన్నిధి అంటే అసలు ఆశ లేదు. ఇదే సాగులు చెప్తుంది. ఈలోపు ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళకి సంబంధించిన అంటే ఆ సహోదరి వాళ్ళ తల్లి వచ్చి, అయ్యా మా అల్లుడు ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యా, ఒకసారి నువ్వు చెప్పయ్యా అన్నది. ఒకసారి చెప్పా పిలిచి, అయ్యా ఎందుకు వెళ్ళేది, దైవ సన్నిధి దగ్గరగా ఉన్నారు, ఇది పరిస్థితి అంటే ఒకసారి ఆగాడు. సరే అట్టన్న అవుతుందా చర్చికి? ఆగారుగా, అట్ట కూడా రావట్లా. ఆ రోజు కూడా ఏం చేస్తుంది, మళ్ళీ మాంసం తెచ్చాడన్నయ్యా, వండుతున్నానయ్యా, తింటున్నామన్నయ్యా. ఇదే సాకులు. ఈ మధ్య మళ్ళీ వాడికి పిచ్చి లేచినట్టుంది, మళ్ళీ గుబులు అంటారు కదా, మళ్ళీ గుబులు రేగింది. అందరం తీసుకెళ్ళి ఆడపడేసాడు, తెపరంతమల పడేసాడు. దేవుని స్తోత్రం. తల్లి వచ్చి, అన్నయ్య దేవుడికే దూరం అయిపోయారు అన్నయ్య. దేవుడికి దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా దగ్గరకు వచ్చారా? ఏమయ్యారు? దగ్గరుండి కూడా దూరంగానే ఉన్నాయి కావాల హృదయాలు, మనసులు. దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయారే. ఇప్పుడు నేనేం చేయాలి? ఒకసారి అని చెప్పా, 2 సార్లు చెప్పా, ఇంకేం చెప్తా నేను? దేవుని స్తోత్ర. దగ్గరుండి కూడా దైవ సన్నిధికి రాలా. ఏంటంటే వాడి తెస్తున్నాడు, నేను వండుతా ఉన్నాను, వండుతున్నాను, తింటున్నాను. ఇదేనా? దేవునికి ఒక ఉద్దేశం, నిన్ను పుట్టించటానికి ఒక ఉద్దేశం ఉంది, నిన్ను రక్షించటానికి ఒక ఉద్దేశం ఉంది, నిన్ను పిలుచుకున్నందుకు ఒక ఉద్దేశం, ఏర్పాటు చేసుకున్నందుకు ఒక ఉద్దేశం, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక ఉద్దేశం, నిన్ను పరిచర్య పిలవడానికి ఒక ఉద్దేశం. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉందా లేదా? అది గుర్తిస్తారా? అది గుర్తించాల ఇశ్రాయేలీలు. అందుకని యెరికో పట్టణం దగ్గర వాళ్ళు ఓడిపోయారు. యెరికో పట్టణం దగ్గర ఏమైపోయారు? ఓడిపోయారు. పెద్ద పెద్ద సైన్యాల మీద జయమిచ్చిన దేవుడు యెరికో పట్టణం దగ్గరకు రాగానే ఎందుకు ఓటమికి అప్పగించాడంటే, నా ప్రియమైన బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు దేవుడు వారిని ఓపికతో సహించి నడిపించినా వారి మనసులు మారలేదు, వారి స్వభావము, వాళ్ళ హృదయాలు మారలేదు. లేస్తే ఐగుప్తు అంటున్నారు. దేని స్తోత్ర. లేస్తే ఐగుప్తుకి వెళ్ళిపోతాం, లేస్తే ఐగుప్తుకి వెళ్ళిపోతాం, లేస్తే ఐగుప్తుకి వెళ్ళిపోతాం అన్నారు. దేని స్తోత్రం కలుగునగాక. వచ్చిన దగ్గర నుండి ఒకటే సనుగుళ్ళంట.
ఐగుప్తులో మేము ఏది ఉల్లిపాయలు తిన్నాం, మాంసం తిన్నాం. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపుతా ఉన్నాడు ఈ మోషే అనేవాడు. ఇక్కడ మాంసం లేదు, అది లేదు, ఇది లేదు. ఇక్కడ ఎట్టుందంటే వారికి మేలు జరిగిద్దని మోషే నడిపిస్తున్నాడన్న ఉద్దేశాన్ని వాళ్ళు మర్చిపోయి మోషేకి దేవుడికి ఎడల ఏదో ఒక లాభం ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళ ప్రయాణం అంతా ఇష్టపూర్వకంగా జరగల, బలవంతంగానే జరుగుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. బలవంతంగానే జరుగుతుంది, అతి కష్టంగా జరుగుతుందండి పాపం. పొద్దాకలా మోషే ఏమైపోయాడు, మా కాకరకాయలు లేవేంది, కంకర్రాలు లేవేంది, మాంసం లేదేంది, అది లేదేంది, ఇదే సనుగుళ్ళు. కానీ అయ్యో 10 అద్భుతాలు చేశాడు. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఎరికో గోడలు కూల్చాడు, పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు మాకు తోడై ఉన్నాడు అనే ఈ కృతజ్ఞత ఎక్కడైనా వారిలో కనబడిందా? ఏ కాడికి దేవుడి మీద నెపం, ఏ కాడికి మోషే మీద నిందలు వేయటమే జరిగింది. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అక్కడ ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి మీద మనం నిందలు వేయకూడదు. 10వ అధ్యాయం, దేవుని స్తోత్రం కలుగును గాక. 5వ వాక్యం, అయితే వారిలో ఎక్కువ మంది, చూసారా, వారిలో ఎక్కువ మంది దేవునికి ఎలా ఉన్నారు? ఇష్టలుగా లేదంట. ఈ సంవత్సరంలో నాయన ఇష్టలుగా ఉంటారా మీరు? పోయిన సంవత్సరంలో ఇష్టంగా ఉన్నారో లేదో తర్వాత సంగతి, కానీ ఈ సంవత్సరంలో నాయన ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. వారిలో అనేక మంది ఆయనకి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అవుట్. ఎంతకాలం ఓర్చుకుంటాడు దేవుడు? ఎంతకాలం భరిస్తాడు? ఎంతకాలం తట్టుకుంటాడు? ఎంతకాలం సహిస్తాడండి? చూశాడు 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 చూశాడు. ఇక ఆయన సహనాన్ని వాళ్ళు పరీక్షిస్తూనే ఉన్నారు. అరణ్యంలోనే ఏమైపోయారు? సంహరింపబడ్డారు. సంహరింపబడ్డారంట. చూడండి, సనికి వాక్యం చెప్తుంది ఇంకో చోట చూడండి. అక్కడ సనికి సంహారకుని చేత, దాని స్తోత్రం కలుగును గాక. ఇన్న వాక్యం అది 5వ వచనమా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. వారిలో సనిగి, 10వ వాక్యం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించేరి. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇష్టంగా దేవుని ఆరాధించాలి, ఇష్టంగా దైవ సన్నిధికి రావాలి, ఇష్టంగా రక్షణ పొందాలి, ఇష్టంగా వాక్యం ధ్యానించాలి, ఇష్టంగా కానుకలు ఇవ్వాలి, ఇష్టంగా దశమ భాగాలు ఇవ్వాలి, ఇష్టంగా పరిచర్య. కష్టంగా కాదు, వీళ్ళు కష్టంగా ఉన్నారంట దేవునికి. చూడండి, ఇష్టంగా కాదు, కష్టంగా. దాని స్తోత్ర. అందుకని వారిలో అనేకులు దేవునికి ఇష్టంగా లేనందున అరణ్యములోనే సంహరింపబడిరి. వారిలో కొంతమంది సనుగుతున్నారంట. దేవుడు ఎన్ని చేసినా లేస్తే ఐగుప్తు, లేస్తే ఐగుప్తు, లేస్తే ఐగుప్తు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఐగుప్తుకి వెళ్ళిపోతాం. పోండ్రా నాయన అన్నాడు అంతే దేవుడు. పోతానన్నారుగా, పోండి. దాని స్తోత్ర. లేస్తే ఐగుప్తు, ఐగుప్తు, ఐగుప్తు అంటారు. 10 అద్భుతాలు చేసింది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది, ఎరుకో గోడలు కూల్చింది. ఇవన్నీ ఊరకనే చేశానా నేను? ఈరోజు కూడా దేవుడి మీద అంటున్నాడు, లేస్తే లోకం వైపు చూస్తారు ఎందుకని, లేస్తే పాపం వైపు చూస్తారు ఎందుకని, లేస్తే ఆశల వైపు చూస్తారు ఎందుకని, లేస్తే దురలవాట్ల వైపు చూస్తారు ఎందుకని? ఇన్ని కార్యాలు ఎందుకు చేస్తున్నా? మీకు మిమ్మల్ని కాపాడుతున్నాను, పోషిస్తున్నాను, ఆదరిస్తున్నాను, బలపరుస్తున్నాను, ధైర్యపరుస్తున్నాను, ఏడిస్తే కన్నీళ్ళు తుడుస్తున్నాను,
ఇన్ని చేస్తుంది ఎందుకు? లేస్తే లేస్తే లోకంలో కలవాలనా? దేవుడికి బాధ కలిగింది వాళ్ళ వల్ల. ఏం కలిగింది? ఈ సంవత్సరం మనం బాధ పెట్టకూడదు దేవుణ్ణి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈ సంవత్సరం దేవుణ్ణి, తల్లిదండ్రుల పాపము పిల్లలకు శాపమైంది, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల పాపము పిల్లలకి ఏమవుతుంది? తల్లిదండ్రుల అవిధేయత పిల్లలకి కష్టాలు తెచ్చిపెడుతుంది. తల్లిదండ్రుల యొక్క లోపాలు పిల్లల్ని అగసాట్లు గురి చేస్తున్నాయి. దాని స్తోత్రం కలుగునగాక. చాలామంది నా ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రుల లోపాలను బట్టి పిల్లలు శాపానికి గురైపోతారు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. నీతిమంతుల సంతానములాగా ఉండాలి మనం. ఏ సంతానములాగా? నీతిమంతుల సంతానము విడవబడటం కానీ భిక్షమెత్తుడ కానీ నేను చూడలేదంటాడు దావీదు. ఎందుకని? ఆ నీతిమంతుల మీద దేవుని కృప ఉంది, ఆ నీతిమంతుల మీద దేవుని దయ ఉంది, ఆ నీతిమంతుల కుటుంబం మీద దేవుని వాత్సల్యం ఉంది. 4 రోజులు బ్రతికే బ్రతుకులు కుక్క బ్రతుకు, పాప బ్రతుకు, శాప బ్రతుకులు బ్రతకకుండా పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా బ్రతికితే ఆ పరిశుద్ధతకు కలిగే ప్రతిఫలం పిల్లలకి దీవెనగా ఆశీర్వాదకరంగా మారిద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. తల్లిదండ్రులు నీతి తప్పితే పిల్లలకు అది శాపమైద్ది. జాగ్రత్త. తల్లిదండ్రులు నీతి తప్పితే పిల్లలకు అది శాపమైద్దండి, శాపమైద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక విశ్వాసి స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా రండి. ఇద్దరు బాప్తిసం పొందారు. ఎదురు బొదురు ఇల్లు. ఎదురింటి విశ్వాసికి కొడుకున్నాడు. 2 కొడుకులు అయితే ఒక కొడుకున్నాడు, పెద్దోడు. ఈ ఎదురింటి ఈ పక్క ఉన్న విశ్వాసికి 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి పెళ్ళయింది, వీళ్ళ అమ్మాయికి పెళ్ళయింది. దేవుని స్తోత్రం. ఇద్దరు మంచిగా ప్రార్థనకు వస్తున్న వాళ్ళే. పిల్లలు రారు, తల్లిదండ్రులు వస్తారు. ఏం జరిగిందంటే, ఈ తల్లిదండ్రుల జీవితంలో దేవుడు చాలా మహిమగల కార్యాలు చేశాడు. చేసినప్పుడు వారికి మనసు దేవుడి మీద కంటే కూడా సంపాదన మీద ఎక్కువ పడింది. ఈ సంపాదన మీద ఎక్కువ పడటం వలన ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. రకరకాలైన చీరలు కట్టుకుంటున్నారు ఇద్దరు. అంతకుముందు మందిరానికి వచ్చినప్పుడు బుద్ధిగా మంచి డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. ఆ జాకెట్లు కూడా చాలా బుద్ధిగా పవిత్రంగా ఉండేవి. నాకు ఒక విశ్వాసం చెప్పింది, అన్న అల్లదిగో ఆ అమ్మాయి ఎప్పుడో ఒకసారి చర్చికి వస్తుంది కానీ సరిగా లేదన్నా, నిన్న ఏదో పాట పెడితే ఆ పాటకి ఎగురుతుందంట, డీజే సౌండ్ పెడితే. దేవుని స్తోత్రం. డీజే సౌండ్ పెడితే ఎగురుతుందంట, ఫోటోలు తీయమంటుందట. హల్లెలూయా. ఇప్పుడు తల్లి ఇది అంటారు చూడండి, తల్లి చేలో మేస్తుంటే గట్టు మీద మేసింది అంటారు కదా. కూతురు కూడా ఏం చేసింది? అదే విధాలో నడుస్తుంది. దేవుని స్తోత్రం. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, 1-2 సార్లు ఇది ఇదని వాక్యాలు హెచ్చరిక చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఆడపిల్ల తల్లి విషయం ఇదైంది. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లి గురించి చెప్పాలా. ఆమె ఏం చేస్తుంది? భయంకరమైన శోధనలతో మందిరానికి వచ్చింది. ఒకసారి ఆ మనవడికి ఏదో సైలెన్సర్ కాలిందని వచ్చింది, ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. రెండోసారి ఇంకేదో సమస్య వచ్చింది, ఆ సమస్య కూడా పోయింది. ఈవిడ కూడా సరిగా భక్తి విషయంలో శ్రద్ధ చూపకుండా కాస్త డబ్బు పెరుగుతుండే సరికల్లా దేవుని సన్నిధికి రావటంలో నిర్లక్ష్యమును కనపరిచారు. నిర్లక్ష్యమును కనపరచడం వల్ల ఏం జరిగిందంటే, అప్రియమైన బిడ్డలారా, అవతల వాళ్ళ అబ్బాయి, అవతల వీళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయికి పెళ్ళైంది ఇంకొక అబ్బాయితో, ఆ అబ్బాయికి పెళ్ళైంది ఇంకొక అమ్మాయితో. మొత్తానికి వీళ్ళిద్దరూ ఎక్కడ దారి తప్పారో తెలియదు కానీ అది బయటపడింది. దేవుని స్తోత్రం. అది బయటపడిన తర్వాత అంతే కదా, ఇప్పుడు
నిప్పుని తప్పుని ఎవడైనా కప్పిపెట్టగలడా? నిప్పును కప్పిపెట్టడానికి ఎవడో వల్ల కాదు, అది కాలుకుంటూ వస్తూనే ఉంటుంది బయటికి. తప్పుని దాయాలంటే కుదరదు, అది ఏదో ఒక రోజు బయటికి వచ్చేసింది. అయితే ఏం జరిగిందంటే వీళ్ళిద్దరి విషయంలో పంచాయతీ జరిగింది. పంచాయతీ జరగటం వల్ల ఇప్పుడు ఈ ఆడపిల్ల తల్లి ఉంది కదా, ఈ ఆడపిల్ల తల్లి సొంత తమ్ముడికి ఇచ్చింది ఈ అమ్మాయిని, ఎవరిని? కూతుర్ని. ఆ తమ్ముడికి ఇంకొక అన్న ఉన్నాడు, ఆ ముగ్గురు నలుగురు అన్నలు ఉన్నారు. వాడేం చేశాడు, ఇంక అట్లాంటి పొరపాటు చేసిన అమ్మాయి మనకి వద్దు అని ఆ విడాకులు తీసుకోవాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే ఏం జరిగిందంటే వారు ఒక కుల పంచాయతీ విధానంలో వస్తే బాగుండేది, అలా రాలా. అక్కడ ఎవరైనా మళ్ళీ ఏదైనా దాడి చేస్తారేమో అబ్బాయి తరపులు వచ్చి అని చెప్పి ఆ ఊర్లో కొంతమంది పెద్దవాళ్ళని, ఆ ఊర్లో రైతులు అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకున్నాడు. తీరా ఏం జరిగిందంటే అది కుల పంచాయతీ జరగల, అది కేసు అయిపోయింది. ఇవన్నీ జరిగినప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే ఆడపిల్ల తల్లి చర్చికి వచ్చింది. దేని స్తోత్రం. చర్చికి వస్తే అవతల ఆ అబ్బాయి ఉన్నాడు చూసారా, అల్లుడు, అంటే తమ్ముడే అల్లుడు. ఈడు కాకుండా ఇంకోడు ఉంటాడు చూడండి, పెద్ద తమ్ముడు. వాడు ఏం చేశాడు, ఈ అమ్మాయిని తల్లి నిద్రను కట్టేసి రాత్రి అంతా పిచ్చి పిచ్చిగా కొట్టాడంట. దేని స్తోత్రం. జాగ్రత్తేనండి. పిచ్చి పిచ్చిగా కొడితే ఇక ఎవరో మొత్తం చూడలేక అది ఇదని అడ్డుపోతే వాళ్ళని కూడా ఎట్టండి అట్ట మాట్లాడి ఇబ్బంది పెడితే ఇక ఆ అమ్మాయిని మొత్తానికి ఎవరో తప్పించారు. ఇప్పుడు ఎడిపోయిందో తెలియదు. దేని స్తోత్రం. ఇప్పుడు ఈ అబ్బాయిని పట్టుకోవడానికి ఈ అబ్బాయి కూడా లేడు, వీళ్ళ ఫ్యామిలీ కూడా చలో ఎక్కడ పోయారో తెలియదు. వీళ్ళిద్దరు ఇంత గతి పట్టడానికి గల కారణం ఏంటంటే దేవుడు బాగా దీవిస్తూ కార్యాలు చేస్తున్నప్పుడు వీరిలో కోల్పోయింది ఏంటంటే దేవుని ఎడల భక్తిని కోల్పోయారు. దాని స్తోత్రం. కట్ల వస్తూ ఉంటే కోల్పోయారు. చాలా విపరీతమైన గర్వాలు వచ్చాయి. ఈ సేవకులు వెళ్ళి అమ్మ సరిగా మందిరానికి రావట్లేదు అది ఇదనంటే ఏదేదో చెప్తున్నారు, ఇక సాకులు, నానా రకాల సాకులు. అట్లాంటి తెలిసినప్పుడు ఇంకేం చేస్తాం, సరేలే అంటాం. దేవుని స్తోత్రం. ఇలాగ ఏం జరిగిందంటే నా ప్రియదని బిడ్డలారా, నాకు ఎప్పుడో నిన్నో మొన్న చేశారు, ఈ జనవరికి రాలేకపోయావా అని. దేవుని స్తోత్రం. ఎక్కడున్నారంటే అడ్రస్ అయితే చెప్పనన్నా, చెప్పారంటే వాళ్ళకి నువ్వు చెబుతావు, మళ్ళీ వాళ్ళు వస్తారన్నయ్య. చూడండి అసలు ఏమైంది ఏందంటే అక్కడ చూసారా మీరు, తల్లిదండ్రులు తప్పు చేయలే, ఎవరు చేశారు? పిల్లలు చేశారు. అంటే తల్లిదండ్రులు అప్పటిదాకా ప్రార్థన వాక్యంలో ఎదుగుతున్న వాళ్ళు సాతానికి ఏం తీశారంటే తలుపులు తీశారు. ఇలా కాస్త కోస్త ఆత్మబలం ఉంది కనుక వీళ్ళేం చేయలేకపోయింది. అదిగో ఆ భక్తి లేని పిల్లల్లో సాతాను దూరి ఇదిగో ఈ ఒక అపవిత్రమైన కార్యం చేయించి ఆ రెండు కుటుంబాలు లేకుండా ఆ ప్రాంతం నుండి తరిమేసే పరిస్థితి వచ్చేసింది. ఈ రోజున ఇట్లా ఆడపిల్లకి తండ్రి లేడు, తల్లే. వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. మొత్తానికి ఎట్నో నిన్న మనం వచ్చేసి ఏడుస్తూ ఉంది, అన్నయ్య ఇట్లా అయిపోయింది అన్నయ్య, దేవుడు నాతో మాట్లాడి గ్రహించలేదన్నయ్య, డబ్బు వ్యామోహం కలిగింది అన్నయ్య, అదన్నయ్య ఇదన్నయ్య, పిల్లలు చేశారన్నయ్య, పిల్లలు చేసిన దానికి మాకు ఇన్ని తిప్పలు వచ్చినాయి అన్నయ్య. తల్లిదండ్రులు బాధపడాలంటే తల్లిదండ్రులకు రావు సమస్యలు ఎవరికి వస్తాయి? పిల్లలకే వచ్చేది. ఆ పిల్లలకి రాకుండా యోబు వలె ప్రతిరోజు ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేయదువు గాక. పిల్లలకి శోధనలు రాకుండా ఉండటానికి, పిల్లలు ఏ పాపం చేయకుండా ఉండటానికి, దేవుని ఉగ్రత పిల్లల మీద కలగకుండా ఉండటానికి ప్రతిరోజు యోబు లేచి ఏం చేస్తాడు? వాక్యం చదవండి, యోబు గ్రంథము. ప్రతిరోజు ఉదయాన్నే లేచి పిల్లల్ని ప్రభువుకు అప్పగించి రోజు కన్నీళ్ళు విడుస్తాడు. 1వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. 5వ వాక్యం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి, చూడండి, తన కుమారులు పాపము చేసి
తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి చూడండి ఏం చేశాడంట, ఒకటి పిలవనంపించి, రెండోది పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యం ఇలాగు చేయుచుండెను. ఎప్పుడో ఒకసారి కాదు, నిత్యం అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి పిల్లల కొరకు ఏడవాలి, ఉదయాన్నే లేచి పిల్లల నిమిత్తం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. గాలికో దూలికో పెరుగుతారని వదిలేయకూడదు పిల్లల్ని. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆ మాట ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. గాలికో దూలికో పెరుగుతారని వదిలేయకూడదు. పిల్లలు చేసే పనులు తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకునే పరిస్థితులు వస్తాయి. అందుకని పిల్లల్ని దైవికంగా పెంచాలి, పవిత్రంగా పెంచాలి, వారి నిమిత్తం కన్నీళ్ళు విడవాలి. మీ మాట వినకపోతే దేవుడికి అప్పగించండి. ఎందుకని ఆయన మార్చలేని వ్యక్తులు ఎవరో ఉండరు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ఓడిపోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే వారికి దేవుని వ్యక్తిత్వము తెలియపోవటం. రెండోది దేవుని మీద వాళ్ళు సనగటం. ఎన్ని కార్యాలు జరుగుతున్నా దేవుని మీద సనుగుతున్నారు. మూడోది వారు పరిశుద్ధ భూమిలో పాపం చేశారు. ఏ భూమిలో? ఇప్పుడు వాళ్ళ ఐగుప్తులో పాపం చేశారంటే అది వేరే దేశం. ఇజ్రాయెల్ దేశం అంటే ఏంటి? పరిశుద్ధ భూమి. అది దేవుని స్తోత్రం. పరిశుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ఎంత భయం కలిగి ఉండాలి వాళ్ళు. మాకు కొంచెం బయటికి తీసుకెళ్ళి. పరిశుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ఎంతో భయంతో ఉండాలి. అయ్యో, ఉన్నతమైన ఉపదేశాలు వింటున్నాం, బలమైన వాక్యం వింటున్నాం, దైవ సన్నిధికి వెళ్తున్నాం, ఎంత భయంతో వణుకుతూ ఉండాలి అనే ఈ విధమైన జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఎరుకో దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఈ ఎరుకో పట్టణం కూలినప్పుడు కనీసం నూలు పోగు కూడా ముట్టుకోవద్దు అన్నాడు. ఆకాన్ అనేవాడు ఏం చేశాడంటే వెండిని, బంగారమును, సీనారు వస్త్రాన్ని దొంగిలించి తీసుకెళ్ళి తన డేరాలో పెట్టుకున్నాడంట. ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటి చెప్పమంటారా? డేర అనగా హృదయం, జీవితం. వెండి బంగారములు అనగా దోపుడు సొమ్ము. దాని మీద ఎగబడ్డాడు. ఈ లోకంలో దోపుడు సొమ్ము అంటే ఏంటి తెలుసా? లోక సంబంధమైన ఆశలే. శరీరాశ దోపుడు సొమ్ము, నేత్రాశ దోపుడు సొమ్ము, జీవపుడంబం దోపుడు సొమ్ము. వాటి మీద ఎగబడకూడదు. పవిత్రమైన దైవ సన్నిధికి వచ్చినప్పుడు, దైవ సన్నిధిలో నిలబడినప్పుడు నీలో శరీర క్రియలు చావాలే కానీ అవి కనపడకూడదు. ఒకవేళ అవి కనపడుతూ అలాగే పరిశుద్ధ స్థలంలో కనపడితే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఎరుకో దగ్గర వాళ్ళు ఓడిపోవడానికి గల మెయిన్ కారణం ఇదే. శాపగ్రస్తమైన తీసుకొచ్చి డేరాలో పెట్టుకున్నాడంట. పెద్ద పెద్ద యుద్ధాల్లో జయం పొందిన వారు దైవ సన్నిధికి దగ్గరగా ఉండి సర్వనాశనం అయిపోయారు. కారణం ఏంటి? దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు పాడైపోయారంటే అది ఒక లెక్క. ఎందుకని వాక్యం లేదు, మందిరం లేదు, సేవకులు లేరు. కానీ మందిరానికి దగ్గరగా ఉండి పాడైపోతున్నారంటే కారణం ఏంటి? నిర్లక్ష్య వైఖరి. ఏమైద్దిలే, ఏం జరిగిద్దిలే అన్న ఒక ధీమా వచ్చేసినట్టు. నేను స్తోత్ర. ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చదవండి. మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. 5వ అధ్యాయం 1వ వాక్యం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎట్లా చూసుకోవాలి? జాగ్రత్తగా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మందిరానికి వస్తున్న వాళ్ళారా అందరూ ఒకసారి చూడాలి. మందిరానికి వస్తున్న నీవు ఏం జాగ్రత్త చూసుకోవాలి? నోరు ఎత్తట్లా.
ఏంటిది? యువర్ బిహేవియర్, యువర్ క్యారెక్టర్, యాటిట్యూడ్, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. చేతులు ఎత్తరే. జాగ్రత్తగా చూసుకోవాలి. దైవ సన్నిధికి వస్తున్న నీవు సినిమా హాల్ దగ్గర ఏం పని నీకు? బల్లలో చేయి వేస్తున్న నీకు బ్రాందీ షాపుల దగ్గర ఏం పని నీకు? దేవుని స్తోత్ర. దేవుని బిడ్డల మధ్యలో తిరుగుతున్న నీకు అన్యుల కార్యాలతో తిరణాల దగ్గర ఏం పని నీకు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోపోతే అందరు బయట ఉండి నాశనం అవుతారు, నువ్వు ఇక్కడ ఉండి నాశనం అయిపోతావు. దేవుని స్తోత్ర. పాత నిబంధన కాలంలో దేవుడు అంటాడు, అన్య ధూపము నాకు వేయొద్దు అన్నాడు. ఏ ధూపం? అన్య ధూపం వేసారా కాల్చబడతారు అంటాడు. అందుకని పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారం అనే ఆ మందిరానికి 3 భాగాలు: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు గంటల డాయిరు కట్టుకొని నడుముకి తాళ్ళు వేసి బయటికి ఇస్తాడనమాట. ఎందుకని? నేను లోనకి ధూపం తీసుకుని వెళ్తున్నాను, ఒకవేళ అది దేవుడికి నచ్చకపోతే దేవుడు నన్ను చంపేస్తాడు, నా శవం తీయటానికి కూడా మీరు లోనకు వచ్చారా, మీరు చచ్చిపోతారు. అందుకని తాళ్ళుతో లాగండి అని చెప్పి తాళ్ళు బయటకు ఉంచి లోనకి వెళ్ళిపోతాడు. గంటలు మోగుతున్నట్లయితే బ్రతికినట్టు, కింద పడిపోయి టగడగాని కింద పడ్డాడంటే గంటలు మోగట్లేదంటే లోనేమైపోయినట్టు, చనిపోయినట్టు. ఆ శవాన్ని తీయటానికి తాళ్ళుతో లాగుతారు. దాని స్తోత్రం కలుగును కాక. అంటే మందిరములో కూడా ఏముంది? శిక్ష ఉంది. మందిరములో కూడా శిక్ష ఉంది. బల్లారాధన ఇచ్చేటప్పుడు ఎందుకని మనుషుల్ని పరీక్షించేస్తున్నాం మేము? ఎవరికంటే వాళ్ళకి ఎడాపెడ ఎందుకు ఇవ్వట్లా? ఎందుకు జాగ్రత్త పడుతున్నాం? ఎందుకని ఎట్టంటే అట్ట ఇవ్వకుండా ఈ బల్లారాధన విషయంలో శ్రద్ధ వహించాల్సి వస్తుందంటే ఒకటే ఒక కారణం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. బల్లారాధన తీసుకునే వారులారా, మీకేదో బల్లారాధన ఇవ్వకపోతే మీ మీద మాకేదో ఉందని అనుకోమాకండి. వాక్యం చెప్తుంది, 27వ వాక్యం, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు చూసారా? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతున్నాడు? అపరాధి, అంటే పాపి అవుతున్నాడు. అయోగ్యముగా పుచ్చుకోవడం అంటే ఏంటి అర్థం? ఎవరితో గొడవలు పెట్టుకొని వచ్చి ఎడకొచ్చి బలారాధన నువ్వు తీసుకోకూడదు, అంటే సమాధానం లేకుండా తీసుకోకూడదు. హల్లెలూయా. ఈ వాక్యం ఎలానే ఉంచండి. నిర్గమకాండంలోనికి రండి, అక్కడ కొన్ని రూల్స్ చెప్పాడు. ఇప్పుడు ప్రభు బల్లారాధన పస్కా పండగకి గుర్తుంది. దేవుని స్తోత్రం. పస్కా పండగకి పస్కా బలికి పోల్చబడింది. హల్లెలూయా. నిర్గమకాండం 12వ అధ్యాయములో ఆ పస్కాని ఎలా తినాలో దాని విధానం చెప్తున్నాడు మనకు అక్కడ. 12:11 మీరు దానిని తినవలసిన విధమేమనగా, అదిగో చూడండి, మీ నడుము కట్టుకోండి. అంటే బల్లారాధన తీసుకునే వాళ్ళు నడుము కట్టుకోండి అంటే అర్థం ఏంటి? పేతురు రాసిన 1వ పత్రిక 1:13 ఉంటుంది, మనసు అనే నడుమును కట్టుకోవాలి. హల్లెలూయా. మనసు ఎంతో పవిత్రంగా ఉంటే, ఇప్పుడు చాలా సంఘాల్లో అడావుడికి బల్లారాధనలు ఇచ్చేస్తూ ఉంటారు, వారమంతా వాడు ఎక్కడన్నా తిరగనే. హల్లెలూయా. ఎందుకని మనకు 3 రోజులు ఉపవాసకోటాలు జరుగుతాయి ఇక్కడ అంటే, కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదంట. బ్రదర్లు చెప్తున్నారు, అన్న రావట్లేదు కొంతమంది అని. అలా ఉండకూడదు. అలా ఉంటే ఏం జరిగింది మీకు చివరిలో చెప్తాను. దేవుని స్తోత్రం. ఒకటి, మనసును కట్టుకోవాలి, అంటే పరిశుద్ధంగా ఉండాలి మనసు. రెండోది, చెప్పులు తొడుక్కొని. చెప్పులు దేనికి సాదృశ్యం? సమాధానానికి సాదృశ్యం.
మూడోది కర్రల చేత పట్టుకొని. కర్ర అంటే ఏంటి? దైవశక్తి. కర్ర అంటే ఏంటి? దైవశక్తి. మోషేకి కర్ర ఇచ్చాడు, ఆ కర్రతో సముద్రాన్ని కొట్టమంటే ఏమైంది? పాయలైపోయింది. దైవశక్తి అంటే దేవుని బిడ్డలో మనసును స్థిరపరచుకొని సమాధానముగా ఉండి దైవాత్మతో దైవశక్తిని పొంది ఇంకా ఏం చేయాలంట? త్వరపడుచు దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 ఏమని ఉంటుందంటే 5:7 ఈ పస్కా బలి యేసయ్య అని చెప్తున్నాడు అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో. నేను స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం కూడా చదువుతారు ఒకసారి. 5:7 చదవండి. 5:7 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశు వధింపబడేను. చాలు. ఇప్పుడు ఆ పస్కా ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభువారి యొక్క శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ పస్కా ఎట్ట తినమన్నాడో అదే రూల్స్ ఇక్కడ వర్తిస్తాయి మనకి. దేవుని స్తోత్రం. అక్కడ ఒకటి నడుముని కట్టుకొని తినాలన్నాడు, అంటే మనసుని పవిత్రపరుచుకొని. రెండోది చెప్పులు తొడుక్కొని, అంటే సమాధానంగా ఉండి. ఇప్పుడు సమాధానం లేకుండా వాళ్ళతో వీళ్ళతో పోట్లాడి కేసులు పెట్టొచ్చి, అర్థమైందా? మందిరంలోకి వచ్చారు, అయ్యా నా బలారాధన ఏమనంటే నీకు సమాధానం లేకుండా ఎక్కడ తీసుకుంటావు? గ్రహించాలి కదా. ఇప్పుడు ఈ సమాధానము లేని వారు, మనసును పవిత్రపరుచుకొనని వారు అక్కడ ఇంకో మూడో మాట అంటాడు, త్వరపడుచు తినాలంట. ఈ నెల కాదన్నయ్యా, వచ్చే నెల అన్నయ్యా, నీకు నువ్వు వాయిదాలు అయితే సరిపోయిందా? అని ఎక్కడ తీసుకోవాలి బలారాధన? త్వరపడుచు. అమ్మో ఎప్పుడెప్పుడు వస్తుందో బలారాధన అన్నట్టు ఉండాలి. గుడ్డిగా ఏమంటున్నారు చెప్పండి? ఈ వారంగా, ఈ నెల కాదన్నయ్య, వచ్చే నెల అన్నయ్యా, అదన్నయ్యా, ఇదన్నయ్యా. అది క్రమం కాదు. ఒక్క నెల బలారాధన మిస్ అయితే ఎంత ఆత్మీయతలో బలహీనలు అయిపోతారో తెలుసా మీకు? ఒక్కరోజు అన్నం తినకపోతే శరీరం ఎట్ట బలహీన పడిద్దో, ఒక్క నెల బలారాధన సరిగ్గా తీసుకోపోతే ఆత్మీయతలు నువ్వేమైపోతావు? బలహీన పడిపోతావు. ఇదిగో ఈ సమాధానం లేని వారు. రెండోది ఇదిగో ఈ మనసును పవిత్రపరుచుకొనని వారు. మూడోది ఈ సిద్ధపాటుతో త్వరపడే వాళ్ళు. అప్రియదేని బిడ్డలారా, ఈ సిద్ధపాటుతో త్వరపడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అయోగ్యులు. ఎవరు చెప్పండి వాళ్ళు? హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది మీలో కూడా బుద్ధి లేని వాళ్ళు తయారవుతున్నారు. నిజంగా చెప్తున్నా, ఎట్ట బుద్ధి లేని వాళ్ళు తయారవుతున్నారంటే, శుద్ధీకరణ కూడా నువ్వు వెళ్తున్నావా? నేను వెళ్ళట్లా, నేను కూడా ఆగుతున్నాలే. పరలోకం నువ్వు వెళ్ళట్లేదా? నేను కూడా వెళ్ళను అంటారా? నేను స్తోత్రం. పరలోకం, ప్రైజ్ ది లార్డ్. పరలోకం నేను వెళ్ళట్లేదు, నేను కూడా వెళ్ళనంటారా? నేను అన్నం తినట్లేదు, నేను కూడా తిన్నంటారా? నేను స్తోత్రం. అంటే వీళ్ళందరూ మనుషులను పోలి నడుస్తున్నారు. సౌండ్ పెట్టండి, సౌండ్ పెట్టు. దేవుని స్తోత్రం. ఎవరిని పోలి నడుస్తున్నారు? మనుషులను పోలి నడుస్తున్నారు. ఇప్పుడు బల్లలో చేయి వేసే వాళ్ళు కరెక్ట్గా యోగ్యమైన మనసు రావాలంటే ఎవరిని ఎవరు చూడాల్సిన అవసరం లేదు. నా మాట ఎంతమందికి అర్థమైంది? నిన్ను నీ హృదయాన్ని చూసుకో చాలు. నేను బల్లలో చేయి వేయబోతున్నాను, పరిశుద్ధంగా ఉన్నానా లేదా? నేను తిన్నాను అన్నయ్య, తీసుకోవచ్చా? దాని స్తోత్రం. అన్నయ్య నేను రాత్రి రాలేదు అన్నయ్య, తీసుకోవచ్చా? ఏం పోయే కాలం వచ్చింది రాత్రి రావడానికి? చెప్పండి, చెప్పండి. గదే కదా, ఎన్నిసార్లు చెప్పినా గదే బ్రతుకైతే అట్ట మార్పు రాదా? దాని స్తోత్రం. ఎంత బాధ కలిగింది సేవకులకి. ఎన్ని సంవత్సరాలు ఇట్టాంటి వాళ్ళకి ఏదంటారు చూడండి, తల బాదుకొని చెప్పిన అర్థం కాబోతున్నాయి వీళ్ళకి అని. కానీ ఒక విషయాన్ని గ్రహించండి, మీరు అక్కడ అయోగ్యముగా పుచ్చుకుంటే కలిగే శిక్షలు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అక్యం చదవండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28. కాబట్టి ప్రతివాడు తన్ను తాను, అంటే ఏంటి? మనసు బాగుందా, సమాధానం ఉందా, సిద్ధపడి తీసుకుంటున్నానా, అది అర్థం. పరీక్షించుకోవడం అంటే అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు, అంటే ఆ బల్లారాన్ని తీసుకునేది కూడా ఎందుకంట శిక్ష కలగడానికి, మంచి కోసం తీసుకోడు. నేను స్తోత్రం. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు నేను చెప్తుంది, అర్థం చేసుకోమని. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఒకవేళ మీరు తొందరపాటు తీసుకుంటే అది మీకు శిక్ష అంటున్నాడు దేవుడు. అన్నాడా లేదా? శిక్ష కలుగుద్ది, శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఏంటి ఆ శిక్షలు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి లైన్గా. మీలో అనేకులు బలహీనులు, రెండోది రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చాలు. ఒకటి, బలహీనలు అయిపోతున్నారు. ఎంతకాలం ఉన్న ఆత్మీయతలు ఎదగలేరు సరిగా బలారాధన తీసుకోపోతే. దేవుని స్తోత్రం కలుగును గాక. బల్లారాధన కరెక్ట్గా తీసుకుంటే మంచి ప్రార్థనాత్మ, వ్యక్తిగత ప్రార్థనాత్మ, బైబిల్ ధ్యానం, ఎప్పుడు అభిషేకం మండుతూ ఉంటుంది, ఎప్పుడు దైవ తలంపులతో ఉంటారు, ఎప్పుడు వాళ్ళ హృదయం మనసు దేవునికి దగ్గరగా పెనవేసుకున్నట్టు ఉంటుంది. రెండోది, వారు ఎప్పుడు కూడా ఫలభరితముగా అంచెలంచెలుగా వారిలో ఒక ఫలభరితమైన జీవితం కనపడుద్ది. దేవుని స్తోత్ర. ఈ సరిగ్గా తీసుకోలేదనుకోండి, ఫలింపు ఉండదు, ఉద్యోగం ఉండదు, చల్లారిపోవటం, నీరు గారిపోవటం. కారణం ఏంటి? సరిగా తీసుకోకపోతే బలహీనలు అన్నాడు కదా, అంటే బలహీనమైపోతున్నారు. సింపుల్గా సాతానుడు దొరికిపోతారు వీళ్ళు. దాని స్తోత్ర. హల్లెలూయా. అందుకనే శనివారాలు రావాలి, సమయం చూసుకొని రావాలి. మీరు సమయం లేకపోయినా రావాల్సిందే. దాని స్తోత్ర. బలహీనంగా ఉండకూడదు అనుకుంటే రావాల్సిందే. అర్థమైందా? ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు చూడండి. ఒకటి, బలహీనలు అవుతున్నారు, రెండోది రోగులు అయిపోతున్నారంట. ఏమైపోతున్నారు? బల్లారాధన సరిగా తీసుకోకపోతే రోగాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. బల్లారాధన తీసుకున్న కాండి నాకు తలనొప్పి ఎక్కువ అయిపోయింది అన్నయ్యా, సరిగా తీసుకోలేదు అన్నయ్యాడా. అర్థమైంది మీకు? బల్లారాధన తీసుకున్న కాండి నాకు నడువులు నొప్పి అన్నయ్యా అంటే ఇప్పుడు తప్పు ఎవరి మీద వేస్తున్నారు చూడండి. ఎవరి మీద వేస్తున్నారు? దేవుడి మీద వేస్తారా? దేవుడు సరైన హృదయంతో తీసుకోకపోతే శిక్ష పడిద్దని చెప్పాడుగా, చెప్పాడా లేదా? ఇప్పుడు దేవుడి మీద వేయచ్చా? ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే జలుబు చేసిద్దిరా అంటాం. ఇప్పుడు తాగిన తర్వాత జలుబు వచ్చిందంటే ముందు చెప్పలేదా తాగితే జలుబు వస్తుందని? దేని స్తోత్ర. ఇప్పుడు అది కరెంట్ ఉంది, దాంట్లో ఏలు పెడితే షాక్ కొట్టిద్దిరా అని ముందే చెప్తాంగా. ఏం కాదని పెట్టామనుకో, కొడితే ఎవరిది పూసేది? వాడిదే. హల్లెలూయా. మీరు చర్చిలో ఎందుకు బోర్డు పెట్టారు? బోర్డు ఎందుకు పెట్టారంటే, బోర్డు ఉంటే నీకు నేలు పెట్టమన్నారా ఏంది? చర్చిలో బోర్డు ఉంది, దాంట్లో వైర్లు పెట్టాలి, కానీ నేలు పెడితే ఎట్లా ఉంటుంది? హల్లెలూయా. అట్లాగే నువ్వు ఉండాల్సిన విధానంలో నువ్వు ఉండు, నీ పద్ధతిలో నువ్వు ఉండు, నీ క్రమంలో నువ్వు ఉండు. నా మాట ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రెండోది, రోగులు అవుతున్నారు. చాలామంది హాయిగా నిద్రపోతున్నారంట, అంటే మత్తులో పడిపోతున్నారు. మత్తులో పడుతున్నప్పుడు ఏమైంది? పాము వచ్చి పడ్డా, తేలు వచ్చి పడ్డా, అంటే ఏంటి? గ్రహింపు లేదు. కీడు జరుగుతున్నా గ్రహింపు లేదు. అయ్యో నాకెందుకు ఈ కీడు జరిగింది, అయ్యో నేను ఎందుకు ఇట్ట అయిపోతున్నాను, అయ్యో నేను ఎందుకు ఓడిపోతున్నాను, ఈ గ్రహింపు ఉండదు. దాన్నే నిద్రపోతున్న మత్తు అంటారు. దేవుని స్తోత్రం. ఇది చివరికి ప్రభు రాకడ కూడా అపాయమే. ఇది
ఈ నిద్ర లేక మత్తు. లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వాక్యం చదవండి. 21:34 అక్కడ అంటున్నాడు, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. చేతులు ఎత్తండి అమ్మా, ఆ చివర చేతులు ఎత్తండి. మీకు అర్థమైందే? తిండి వలన అయినను మత్తు. అక్కడ చూసారా, ఇక్కడ అదే అంటున్నాడు. బల్లారాధన సరిగ్గా తీసుకోకపోతే మత్తులోకి వెళ్ళిపోతారు. సరైన హృదయంతో తీసుకోకపోతే వాళ్ళని చూస్తే మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఆ సహోదరుడికి ఎట్ట జరిగింది, అయ్యో ఆ సహోదరికి ఎట్ట జరిగిందని. కానీ వాళ్ళకి మాత్రం గ్రహింపు ఉండదు. దారిన తాగుబోతులు కొంతమంది తాగి ఫుల్లు పడిపోతారు చూడండి. ఆడ మట్టి ఉంది, అబ్బే ఏంది ఏడ పడుకున్నాడు, ఈ ఉచ్చల బొచ్చలు పోసే కాడ పడుకున్నాడు ఏంటి, ఈ గలీజులో పడుకున్నాడు ఏంటి, చూసే వాళ్ళకి మన బాధ కలిగిద్ది. కానీ వాడికి మాత్రం ఎట్లా ఉంటుంది? రాజగృహములో పవలిస్తున్న పందిని నేను, హల్లెలూయా, ఎన్ని ఏగలు వాలిన, దోమలు వాలిన, కుక్కలు నాకిన, పందులు నాకిన, ఇది నాకు రాజకోటే. లేవరా అంటే హల్లెలూయా. ఆ మొత్తంతా దిగిన తర్వాత ఏం తేడున్నాను అంటాడు. ఎక్కడ? అప్పుడు అర్థమైతే వాడికి దెబ్బరి, అప్పుడు అర్థమైతే దుమ్ములో పడ్డానని. చేతులు పైకెత్తి ఇక్కడికి చెప్పండి హల్లెలూయా. మత్తులో ఉన్నప్పుడు ఏదైనా తెలిసిద్దా? మా నాన్న ఫుల్లు తాగేవాడు. మా నాన్నగారు తాగినప్పుడు అంటాడు, నిన్ను కలెక్టర్ని చేస్తా అంటాడు. మా పెద్దన్నయ్య దగ్గరికి వచ్చి, నన్ను ఏమనొద్దు, రేపు నిన్ను కలెక్టర్ని చేస్తా అంటాడు. ఇంకొక అన్నయ్య దగ్గరికి పోయి నేను ఎస్ఐని చేస్తా అంటాడు. అంటే ఏదో పాప ఆయన చేతిలో పని అన్నట్టుగా. నా దగ్గరికి వచ్చి అంటాడు, నిన్ను మాత్రం ఏదో అంటాడు, నన్ను నాకు కూడా ఏదో ఆ కాసేపు అన్న మాటలకు తృప్తి పడటమే దేవా స్తోత్రం అని. నేను స్తోత్రం. తాగిన తర్వాత నాన్న అది చేస్తాను ఇది చేస్తాను. నేను ఎప్పుడు అన్నాను రా నేను స్తోత్రం. నేను ఎప్పుడన్నా అంటే తాగినోడి జీవితం అట్లా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కుక్క వచ్చి నాగినా కూడా ఏమన్నా అర్థమైద్దా? కుక్కను కూడా అవసరమైతే పట్టుకుంటాడు, కుక్కను కూడా పట్టుకుంటాడు ఇట్లా గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య ఒక వీడియో చూస్తే ఒకడు కుక్కను పట్టుకొని తాగుపోతాడు, దాన్ని బానీడే కాలు పట్టు కుయ్యో మొర్రో అంటుంటుంది అది. అంటే వాడు వీర ప్రతాపం అంతా దేని మీద చూపిస్తున్నాడు? కుక్క మీద. అలాంటి జీవితం అవసరం అంటారా? చదువు పైకెత్తి గడిగలు చెప్పండి. ఇది మత్తు అంటే. మీకు అర్థమైందా? మత్తులో ఉన్నవాడికి పాములు పడ్డా, తేళ్ళు పడ్డా, ఏం పడ్డా అస్సలు గ్రహింపు ఉండదు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బల్లారాధన సరిగా తీసుకోకపోతే కరిగే శిక్షలయ్యి. ఒకటి రోగులు, ఒకటి బలహీనులు, రెండోది రోగులు, మూడోది చెప్పండి 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 అమ్మా, మత్తులో ఉంటారు, గ్రహింపు ఉండదు. అందుకని మేలుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. మృతుల్లో నుండి మనం ఏం కావాలి? మేలుకోవాలి. 5వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. 14వ వాక్యం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేమో, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయనతో చెప్పుచున్నాడు. అందరు మోకాలు ఉంచండి. ప్రియ దేవుని బిడలారా, మీరు గెలవాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆయన చిత్తం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో నూతన శక్తి, నూతన అభిషేకం పొందాలి మీరు. స్తోత్రం.